ద క్రాస్ ఎంటర్డ్ ఇటర్నిటీ, నాట్ జస్ట్ హిస్టరీ. హిస్టరీ అంటే ఇంతకు ముందు జరిగిన దాన్ని మనం చదువుకుంటాం. సిలువ కూడా ఒక రకంగా చూస్తే చరిత్ర, కరెక్టే. బైబిల్ అంతా కూడా చరిత్ర ఇంతకు ముందు జరిగింది. అయితే ఇది శాశ్వతము అయినటువంటి ఒక సమయంలోకి ఎంటర్ అయిందంట. ద క్రాస్ వాజ్ నాట్ ఓన్లీ ఎ మూమెంట్ ఇన్ టైమ్, ఇట్ ఆపరేట్స్ అవుట్ సైడ్ టైమ్. సిలువ ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు జరిగినటువంటి ఒక సంఘటన కాదు, అది సమయం పైన పనిచేస్తుంది. దానికి సమయంతో సంబంధము లేదు. ఇట్స్ అవుట్ సైడ్ టైం. మనము పరలోకానికి వెళ్తే టైం ఉంటుందా? ఉండదు. పరలోకంలో ప్రొఫెసీ ఉంటుందా? ఎందుకు? ప్రొఫెసీ విల్ బి ఆపరేటెడ్ బై టైం. ఎవరైనా ప్రవచనం చెప్పారనుకో, ప్రవచనం సమయానికి బంధింపబడి ఉంటుంది. ప్రకటన 13:8, భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. అసలు యాక్చువల్గా గొర్రెపిల్ల ఎప్పుడు చనిపోయిందంట? భూమి సృష్టించక మునుపు. అంటే దేవుడికి అప్పుడే మనసులో ఉందన్నమాట, మానవుడు తప్పు చేస్తాడు, పడిపోతాడు, కాబట్టి ఈ మానవుడికి పరిష్కారము కావాలా, అందుకని నీ పాపానికి పరిహారము సృష్టికి ముందే చేసేశాడు. యు సీ దట్? సో యు ఆర్ వాష్డ్, యు ఆర్ కవర్డ్ బై ఇన్సూరెన్స్. రైట్. సాధారణంగా చూడండి, మనము కారు కొన్నాక ఏదన్నా కొనకముందు ఇన్సూర్ చేస్తాం, కానీ ఇక్కడ మనం పుట్టకముందే ఇన్సూర్ చేయబడ్డది బ్లడ్ తోటి, బై ద ల్యాంబ్. జీసస్ ఇన్సూర్డ్ అస్ బై హిజ్ ఓన్ బాడీ. అంటే ఏంటి దీని అర్థము? బిఫోర్ సిన్ ఎవర్ హ్యాపెన్, రెడెంప్షన్ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. అంటే పాపము ఇంకా భూలోకంలోకి రాకముందే పరిష్కారాన్ని దేవుడు సృష్టించాడు. అంటే పాపం ముందు వచ్చిందా, పరిష్కారం ముందు ఉందా? అంటే సృష్టికి ముందే సిలువ ఉంది. గుడ్ ఫ్రైడే వాజ్ దేర్ బిఫోర్ ద క్రియేషన్. సో గుడ్ ఫ్రైడే వాజ్ సెలబ్రేటెడ్ బై హెవెన్ ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్. అంటే ఒక రకంగా నీవు నీ సమస్యకు పరిష్కారం పొందుకోవచ్చు. ఎందుకు? గాడ్ సాల్వ్ యువర్ ప్రాబ్లం బిఫోర్ యు ఆర్ బోర్న్. అంటే ముందు ఈ భూలోకములో ప్రతి మనిషికి రావాల్సిన సమస్యల పరిష్కారాన్ని ముందు ఆయన చూపించి ఆ తర్వాత అపవాదం నిలవ చేశాడు. ఎన్ని సమస్యలు పెట్టుకుంటావో పెట్టుకో, ఇదిగో నా క్రాస్ ఉన్నవాడు ఏమంటాడో తెలుసా? పాస్ ఓవర్, పాస్ ఓవర్. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఇప్పుడు దాకా మనం దీన్ని ఉపయోగించుకోవట్లేదు. ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్న వాళ్ళు, ఈ రోజు వచ్చిన వారు గొప్పగా ఉపయోగించుకుందరు కాక. అంటే ఇప్పుడు దాకా నీకు జరిగిన అపవిజయాలు, ఇప్పుడు దాకా మోసం చేసినోడు, ఇబ్బంది పెట్టినోడు ఈ రోజు నుంచి దాటిపోతాడు. దిస్ టైమ్ హీ విల్ పాస్ ఓవర్. ఎందుకు? దానికి పరిష్కారం ముందే చేశాడు. యూ కెన్ యాక్టివేట్ ఇట్ అట్ ఎనీ టైమ్.